సంయుక్త కిసాన్ మోర్చా స్టేట్ కమిటీ ఆధ్వర్యంలో జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ జనరల్ బాడీ సమావేశంలోనే ఈ మధ్యనే సంయుక్త కిసాన్ మోర్చా నేషనల్ కమిటీ మెంబరు తెలంగాణ ఇన్ఛార్జ్ అయిన రాయల చంద్రశేఖర్ అమరుడయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు సంయుక్త కిసాన్ మోర్చా తెలంగాణ రాష్ట్ర కమిటీ ఘనంగా నివాళులర్పించి జోహర్లర్పించారు. రాయల చంద్రశేఖరరావు విద్యార్థి ఉద్యమం నుంచి విప్లవోద్యమంలో పనిచేస్తూ ఇప్పటికీ 5 దశాబ్దాలు దాటినా కూడా వాళ్ళు ఒక్క ఇంచు కూడా వెనక జరగకుండా ఈ ఉద్యమాన్ని నడిపించిన వ్యక్తిగా కొనియాడారు. తను సూసైడ్ చేసుకోవటానికి ఏ కారణమైనా ఇది ఘోరమైన విషయమని వక్తలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా రాయల చంద్రశేఖర్ గారు మన తెలంగాణ రాష్ట్రం నుంచి నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ మెంబర్గా గత దాదాపు సంవత్సర కాలం పైగా అయింది. అంతకుముందు మన రాష్ట్రం నుంచి వెంకటరామయ్య గారు, కిరణ్ ఉన్నారు. దాని తర్వాత మళ్ళీ అంటే విజయం సాధించిన తర్వాత మళ్ళీ కొత్తగా ఏర్పడినటువంటి కమిటీలో ఏఐకేసిసి సంయుక్త కిసాన్ మోర్చా రెండు కలిసిన తర్వాత మన తెలంగాణ రాష్ట్రం నుంచి రాయల చంద్రశేఖర్ గారు నేషనల్ కమిటీ మెంబర్గా ఉన్నారు. అదే రకంగా 10వ తేదీ నాడు జరిగినటువంటి సమావేశంలో కూడా ఇక్కడి నుంచి మన రాష్ట్రం నుంచి పద్మ గారు, చంద్రశేఖర్ గారు, తర్వాత కృష్ణ ముగ్గురు మన రాష్ట్రం నుంచి ఆ సమావేశంలో కూడా పాల్గొన్నారు. ఆ రోజు ఆ నిర్ణయాన్ని మాట్లాడుకోవడం కోసం యాక్చువల్గా మనం కొంచెం టైం తీసుకొని కలుపుతామని అనుకున్నాం. కానీ లేట్ అవుతుంది, మనం పార్లమెంట్ సభ్యులకు వినతి పత్రాలు ఇవ్వాల్సి ఉందని అనుకున్న తర్వాత ఆన్లైన్లో మనం మీటింగ్ పెట్టాం. ఆ రోజు ఆల్ ఇండియా సమావేశాల వివరాలన్నింటినీ తనే రిపోర్ట్ చేశాడు. మన ఆల్ ఇండియా సమావేశం యొక్క రిపోర్ట్ అంతా కూడా తనే చేశాడు. చేసిన తర్వాత పార్లమెంట్ సభ్యులకు ఇవ్వాల్సినటువంటి మెమోరాండం కాపీలు, తర్వాత నిర్ణయాలు రెండింటిని కూడా తెలుగులో చేసి పెట్టమని నాకు బాధ్యత ఉంది. నేను యాక్చువల్గా అవి చేసి పెట్టిన అప్పటికే ఆయన చనిపోయాను. తను చనిపోయిన తర్వాతనే ఆ రిపోర్ట్ని పంపడం అనేటువంటిది జరిగింది. అయితే ఈరోజు సమావేశంలో తను ఉండాలి, తనే ప్రతిపాదించాడు. కానీ ఏ కారణం చేతనైనా ఈరోజు మన మధ్య లేకుండా పోవడం అనేటువంటిది బాధాకరమైనటువంటిది. రైతాంగ ఉద్యమంలో వాస్తవంగా 17లో ఏఐకేసిసి ప్రారంభమైనప్పుడు కూడా మన రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో తిరిగేటప్పుడు కానీ అక్కడ మాందసంలో కాల్పులు జరిగిన తర్వాత రైతులు చనిపోయిన తర్వాత పెట్టినటువంటి యాత్రలో దక్షిణ భారతదేశం అంతా జరిగిన యాత్రలో తను ఉన్నాడు. ఉత్తర భారతదేశంలో జరిగినటువంటి యాత్రలో కూడా తను. జనరల్గా చూస్తే భాష చాలా ఇబ్బందికరం, కానీ ఆ భాష ఇబ్బందిని కూడా అధిగమించి తను హిందీ మాట్లాడడానికి కానీ ఇంగ్లీష్ మాట్లాడడానికి ఇబ్బంది ఉన్నా కూడా దాన్ని అధిగమించి కోఆర్డినేషన్ చేసేటువంటి దాంట్లో తన పాత్ర పోషించాడు. అదేవిధంగా అందరితో కలుపుకోలు అనేటువంటిది కూడా ఇన్ని సంఘాలు ఉన్నాయి, చాలా భేదాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో పార్టీల మధ్య భేదాలు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా ప్రపంచాలు లేకుండా విధానపరమైనటువంటి విషయాలు ఉండొచ్చు, కానీ మనసు పలకరింపు కలిసిపోవడం అనేటువంటి దాంట్లో కూడా ఏ లోటు మన తెలంగాణ రాష్ట్రంలో సంయుక్త కిసాన్ మోర్చాకు రాకుండా తన పాత్ర నిర్వహించారు. ఏ రీత్యా చూసినా తను ఈరోజు మన మూమెంట్లో లేకపోవడం అనేటువంటిది అత్యంత బాధాకరమైనటువంటి అంశం. కాబట్టి వారికి మన సంయుక్త కిసాన్ మోర్చా తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున జోహార్లు అర్పిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ చివరికి అడిగాను, చంద్రశేఖర్ పేరు గండి మాట్లాడండి మీరు మాట్లాడండి. అప్పుడు తప్ప నేను జవాబు మాట్లాడాను నా రాష్ట్రం. అయితే అప్పుడు కూడా తన అసలు చాలా ప్రశాంతంగా కనపడ్డాడు మనిషి. ఏమీ ఎల్లజబెట్టు కానీ ఏదైనా ఆందోళన కానీ అన్నట్టు లేదు. అయితే మళ్ళీ వచ్చిన తర్వాత కూడా ఏ డేట్ చెప్పుకున్నాము ఏంటి అన్నప్పుడు ఇంకా ఢిల్లీలోనే ఉన్నాను, రాలేదు.
తనే ఫోన్ చేశారు, మీరు ఇక్కడ లైవ్లో రావట్లేదు పద్మ గారు, మీరు ఎక్కడ ఉన్నారు అంటే లేదు చేరుకుంటున్నాను, రూమ్కి ఎందుకు మాట్లాడుతున్నాను. డిస్కషన్ కూడా ఆ రోజు చాలా పాజిటివ్గా, ఈరోజు మరియు ఆ రోజు అంతా కూడా మంచి డిస్కషన్ జరిగింది. అయితే చాలా రిక్వెస్ట్ నేనైతే మీరు నమ్మకాల్లో లేదు కానీ ఇక్కడ 2 రాత్రులు నిద్రపోలేదు. అసలు ఇంత భయంకరమైన పరిస్థితి ఎందుకు ఏంటి, చాలా సంఘర్షణకు గురయ్యాను. ఏదేమైనా మంచి కామ్రేడ్, ఉద్యమం చిన్నప్పటి నుంచి ఇంత బాగా ఆయనను తెలిసి ఒక జాతీయ స్థాయి నాయకుడిగా రూపొందించిన ఆ ఉద్యమ పటిమ కానీ, పోరాట పటిమ కానీ ఆయన ప్రతి సందర్భంలో చూపారు. అసలు వెంకటరామయ్య గారు ఈయన ఇద్దరు కూడా జంట కవుల్లాగా ఢిల్లీకి 2-3 సార్లు కరోనా టైంలో కూడా, ఎందుకండి కరోనా ఉంటుంది కదా ఎందుకు మీరు వెళ్ళటం అని అన్నా కూడా, లేదు ఇద్దరు వెళ్ళి 1 రోజు 2 రోజులు కాదు, మేము వెళ్ళినప్పుడు 3 రోజులు 4 రోజులు ఉన్నప్పుడు వారాలు వచ్చారు ఇద్దరు. నిజంగా అంత అంకిత భావంతో పనిచేసినటువంటి కాంగ్రెస్ మనం కోల్పోవడం చాలా బాధాకరమైనది. అసలు పరిస్థితులు ఏంటి అనేది నాకేం తెలియదు, కానీ చాలా మనం ఇప్పటికీ కూడా కోల్పోలేము. అంటే కుటుంబం ఎట్లా కోల్పోగలుగుతుందో ఈ సందర్భంగా వాళ్ళ కుటుంబానికి అందరి తరఫున మా తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం తరఫున ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసి వారికి నిర్వర్తించినటువంటి పాత్రలు విప్లవ జేజేలు పలుకుతూ తాను రైతాంగ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించాలని అక్కడ సార్ చెప్పారు. దీనికి ముందు ఒక 5 దశాబ్దాల కాలంగా విద్యార్థి దశ నుండే డిగ్రీని మధ్యలోనే వదిలిపెట్టేసి సమాజ మార్పు కోసం, ఇంట్లో ఉద్యమం కోసం అంకిత భావంతో లీగల్ ఇన్లీగల్ పోరాటాల్లో సైతం అనేక టక్కాముక్కలు తిని తన లక్ష్యాన్ని చేరుకోవడానికి అనేక కష్టాలు, జైలు, పోలీసు నిర్బంధాన్ని అన్నింటినీ ఎదుర్కొని ఉండే ధైర్యంతో ఉద్యమ నిర్మాణంలో ఉన్నాడు. ఈ నేపథ్యము మనం ఒకసారి చంద్రశేఖర్ అన్న ఉద్యమ కృషిలో ఈరోజు మన రైతాంగ ఉద్యమంలో కూడా సాగబడి చెప్పినట్లు అన్ని రాష్ట్రాల్లో భాష రాకపోయినా ఇబ్బంది పడుతూ నేర్చుకుంటూ ఎక్కడ కూడా ఆవేశానికి గురి కాకుండా ఎదురు కాంపిటెంట్స్ని నొప్పించకుండా అందరినీ కలగొక్కుగా తీసుకెళ్ళడం అనేది మనం చంద్రశేఖర్ నుంచి మనం నేర్చుకోవాలి. అదే సమయంలో ఒక కమ్యూనిస్టుగా సమాజ మార్పును కోరి కామ్రేడ్గా మనం తన 5 దశాబ్దాల ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. తను ఏదైతే ఈరోజు మన ఎస్కే వర్క్ చూసుకున్నప్పుడు ఎంఎస్పి గ్యారంటీ చట్టం, రైతు ఉద్యమాలపై పెట్టిన కేసులు రద్దు, విద్యుత్ బిల్లు ఉపసంహరణ, 750 కుటుంబాల ఏదైతే ఉద్యమంలో కోల్పోయామో వారందరి కుటుంబాల గురించి కూడా ఆలోచించే డిమాండ్, ఈ సాధన అనేది మనం కాబట్టి చంద్రశేఖర్ అన్న స్ఫూర్తితో ఇంక ముందు తీసుకెళ్ళాలి. ఈ సమాజ మార్పు, దోపిడీ లేని సమాజం కోసం అనేది కోరుకున్నాడో దానికోసం ముందుకు తీసుకెళ్ళాలి. దీన్ని మనం ఈ వెలుగులోనే చూడాలి. అదే సమయంలో కమ్యూనిస్టులకు ఇది గుణపాఠంగా కూడా ఉండాలి అనేది కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇది మన వేదిక, ఇది ఈ మేరకే మన స్ఫూర్తిని పొందే విధంగా, స్ఫూర్తినిచ్చే విధంగా చంద్రశేఖర్ అన్న ఆశయాన్ని ముందు తీసుకెళ్ళడానికి మనందరం కూడా కలిసి అదే స్ఫూర్తితో పనిచేద్దామని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నేను లాసలాలు చేస్తూ చెప్తూ చంద్రశేఖర్ అన్నకు విప్లవ జవాబు అర్పిస్తూ ఆ కుటుంబానికి మన ఎస్కేఎం తరఫున సానుభూతి వ్యక్తం చేస్తూ ముగిస్తాము.